ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మోసం చేసిందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. 32 హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్న జేఏసీ కో కన్వీనర్ థామస్ రెడ్డితో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ వాళ్ళ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. మరి అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి, సమ్మెకు ఎందుకు దిగాల్సి వచ్చింది, పూర్తి విషయాలు తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో ఉన్నారు ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ థామస్ రెడ్డి గారు. సార్ చెప్పండి, ఎందుకు దీనికి ప్రధానంగా సమ్మెకు కారణం ఏంటి, ఏ అంశాలు ఏ డిమాండ్లను మీరు ప్రభుత్వం ఈ ప్రభుత్వమే సమ్మెకు కారణం. ఈ ప్రభుత్వం వాగ్దానాలు చేసింది, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, వాటిని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం తప్ప కొత్త డిమాండ్లు మేము పెట్టలే. 32 డిమాండ్లు ఉన్నాయి, పరిష్కారం చేయమన్నాం. మరి వాళ్ళు ఇప్పటి వరకు సంఘాలను పిలవలే, పరిష్కారం లేదు, కూర్చోలేదు. వాళ్ళు ఏమంటా ఉన్నారు, నేను మెర్జర్ తప్ప యూనియన్లు తప్ప అన్నీ చేస్తానని ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. మాటల్లో అంటున్నాడు కానీ మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్తా ఉన్నాడు. మరి పిలిచి మాట్లాడాలి కదా, యాజమాన్యం ప్రాథమిక చర్చలు చేయాలి. తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా బాధ్యత ఉంది, కన్సల్ట్ మినిస్టర్ కాబట్టి కూర్చోబెట్టి ఇరు వర్గాలను కూర్చోబెట్టాలి, యాజమాన్యాన్ని సంఘాలని మాట్లాడాలి. అదేది లేకుండా మా మీద అవాకులు చవాకులు చేసి ఎవరినో కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు. అది కాదు. ఇవాళ ఈ ప్రభుత్వం రావడం వల్ల మంచి జరుగుతుందని ఓట్లేసి గెలిపించి తెచ్చుకున్నాం. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా మా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరూ బాగా చేశారు కాబట్టి అన్నీ చేస్తా అన్నారు. మరి ఏమైంది, ఎందుకు చేస్తలేరు? మాకు మహాలక్ష్మి పథకానికి ఆ 350 కోట్లలో 200 కోట్లు అయితే జీతాలకు సరిపోతాయి, మిగతా ఇంకా మా డబ్బులే మిగులు ఉంటాయి. ఆధునీకరణకి ప్రభుత్వం మీద బర్డన్ పడదు, ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వానికి ఉండవు. అది వాళ్ళకి తెలుసు. మామూలుగా కూర్చోబెడితే మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో కలపాలనేటువంటి కొంత స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ కూడా నడిచింది, కొంత అప్పుడు పెండింగ్లో అని పడింది. దానికి సంబంధించి కంటిన్యూషన్గా ఈ ప్రభుత్వంలో ఒక మూమెంట్ అన్న జరిగిందా? ఎక్కడి వరకు ఆగిపోయింది సిచ్యువేషన్? ఇవాళ ఆ ప్రభుత్వము ఆనాడు సమ్మె 53 రోజుల సమ్మె చేసినాం, 26 డిమాండ్లు పెట్టి 26 డిమాండ్ తప్ప 25 పరిష్కారం చేశాను. ఇది చెయ్యన్న తర్వాత కూడా మేము పోరాటం చేస్తే ఇవాళ ప్రభుత్వం తలలు వంచి మళ్ళా అసెంబ్లీలో బిల్లు పెట్టి, నేను ససేమిరా అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి గవర్నర్కి పంపించాను. మీకు తెలుసు, గవర్నర్ దగ్గర లేట్ అయితే మేము గవర్నర్ ఇల్లు ముట్టడి చేసి ఆనాడు ఆమెతోటి తమిళసై తోటి ఆస్తులు వీళ్ళకే ఉండాలి, రూల్స్ ఉండాలి, కార్మికులకు అన్యాయం జరగొద్దు, అన్యాక్రాంతం కావద్దు, ప్రభుత్వ జీతాలు ఇవ్వాలని చెప్పి పాపం ఆ మేడం అన్నీ కూడా రాసింది. దాన్ని ఇంప్లిమెంట్ అయి చట్టం అయిపోయింది. చట్టమైనాక అపాయింటెడ్ ఇచ్చే వరకు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది. కాబట్టే ఈ ప్రభుత్వం వాగ్దానం చేసి మేనిఫెస్టోలో పెట్టినామంటే వాళ్ళని ఓడగొట్టినాం, వీళ్ళని గెలిపించినాం. అయినా దాని మీద ఏం చేయకపోగా మంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు, అది కమిటీ వేసినామని మొన్నటి దాకా చెప్పుకోవచ్చండి అందరికి ప్రజలకి. అబద్ధం. మేమన్నాం, నేను లేబర్ కమిషనర్ దగ్గర అడిగిన, కమిటీ ఎప్పుడు వేసిండ్రు, దానికి దాంట్లో ఎవరున్నారు, ఐఏఎస్లా ఐపీఎస్లా, జీవో నెంబర్ ఎంత, డేట్ ఎంత అంటే తెల్లారి మళ్ళా వాళ్ళు ఇచ్చిన మంత్రి గారు అది పాత ప్రభుత్వందే అన్నాడు. పాత ప్రభుత్వం ఇస్తే ఆ ప్రభుత్వం ఓడిపోయింది. ఆ కమిటీ ఉందా లేదా మరి రివ్యూ చేయాలి కదా. 2.5 సంవత్సరాలలో రివ్యూ చేసినవా, కూర్చోబెట్టినవా, మాట్లాడినవా? అదేది లేకుండా ఉన్నది అని చెప్తే మేము పిచ్చోళ్ళమా చెవిటోళ్ళమా? మాకు తెలుస్తుంది కదా. అదే మంత్రి అంటున్నారు, ఇప్పుడు రవాణా శాఖ మంత్రి అంటున్నారు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాం ఆర్టీసీ కార్మికుల్ని, కొంతమంది వెనకాలండి సమ్మె అనే కుట్రకు ప్రేరేపిస్తున్నారు అనే విషయానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇది ప్రొవకేషన్ సమ్మె. కొంతమంది వెనక ఉన్నారు, కుట్రలు చేస్తున్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ అనుబంధం వాళ్ళు ఉన్నారు అని చేస్తూ ఉన్నారు. అదే ఉందా? ఇలా 53 రోజులు వీరోచిత సమ్మె చేసిన నాయకులం మేము. అటువంటివి మాట్లాడొద్దు. ఆడలేనమ్మ ఏదో మధ్యలో కూడా చందంగా మాట్లాడు సరికాదు. మంత్రి గారి హోదాకు కూడా అది మంచిది కాదు. ఇవాళ ట్రేడ్ యూనియన్లో రిటైర్డ్ అయిన వాళ్ళు ఉండొచ్చు అనేది మాది సెంట్రల్ యాక్ట్ ఉంది. గతంలో రామ్మోహన్ రావు ఉన్నాడు, నాగేశ్వరరావు ఉన్నాడు, మహమూద్ ఉన్నాడు, అందరూ ఉంటారు. దానికి కాదు, నేను అడిగే క్వశ్చన్కి మీ జవాబు ఏంది అనేది నేను అడుగుతున్నా ఆయనని. మేము ఒకటి అడిగితే నువ్వు ఒకటి చెప్పుడు కరెక్ట్ కాదు కదా. అసెంబ్లీలో అంటే చెప్పినావు, అందరికీ చెప్పేసినావు, అడిగిన వాళ్ళకి జవాబు ఇవ్వాలి. ఇలా ఆర్టీసీ ఉద్యోగులుగా మాకు నువ్వు ఇచ్చిన విధానం మీద, నువ్వు ప్రామిస్ చేసిన దాని మీద మీ స్టాండ్ ఏందని నేను ఇలా గవర్నమెంట్ని, ముఖ్యమంత్రిని, గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా అడుగుతా ఉన్నా. సో ఫైనల్గా చెప్పండి, ఎప్పటి నుంచి సమ్మె అనేది అమల్లోకి రాబోతోంది, ఎన్ని రోజుల పాటు జరగబోతుంది, ఒకవేళ మీ మీదే సమ్మె చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మీ తదుపరి స్టాండ్ ఏంటి? ఇలా 21 అర్ధరాత్రి, 22 ఉదయం ఫస్ట్ బస్సు నుంచి సమ్మె
మామూలుగా జరగదు. సబ్బండ వర్గాలు, జాతీయ సంఘాలు, స్థానిక సంఘాలు, ప్రజలు, అట్లాగే అన్ని పార్టీలు మరొక సకల జనుల సమ్మెను మురిపించే విధంగా ఈ సమ్మె జరుగుతుంది. ఎక్కడి బస్సులు అక్కడ ఉంటాయి. కానీ ఇవాళ మేమైనా ఎస్మా వినియోగిస్తాం, ఉద్యోగాలు పోతాయి, వీళ్ళు చేయొద్దు వాళ్ళు చేయొద్దని వీళ్ళు కథలు చెప్తా ఉన్నారు. ఆ కథలని వినే పరిస్థితిలో కార్మికులు లేరు. అట్లాంటి ఏదున్నా ఎదుర్కొంటాం. 60 ఏళ్ళు నా వయసు, 40 ఏళ్ళు నేను లీడర్ని. 40 ఏళ్ల నుంచి ఆర్టీసీలో ఇట్లాంటివి చాలా చూసిన తలబండిన నాయకులం. కాబట్టి భయపడేది లేదు, తల ఒగ్గేది లేదు. ఇవాళ నీతిగా నిజాయితీగా సమస్యల మీద అడిగినప్పుడు ప్రభుత్వం తప్పకుండా బాధ్యత ఉంటుంది. ప్రభుత్వానికి ఇది ప్రజా రవాణా, ప్రజలకి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ప్రత్యామ్నాయ చర్యలు ఏం చేసినా కానీ అవి మాకు పోటీగా ఉండవు. ప్రజలకు అన్యాయం జరుగుతుంది, యాక్సిడెంట్ జరుగుతాయి, చచ్చిపోతారు. కాబట్టి మరి ప్రభుత్వం వాస్తవంగా పాలనా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, 90 రోజుల చేసుకునే ప్రభుత్వం అదే పంతాలు ఆర్టీసీని పరిష్కారం చేయాలని మీ ద్వారా వాళ్ళని కోరుతా ఉన్నా. సో అది ఇవాళ అర్ధరాత్రి నుంచే సమ్మె అనేది మొదలు కాబోతోంది. పెద్ద ఎత్తున సమ్మె అనేది చేయబోతున్నాము. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మెను కంటిన్యూ చేస్తామంటూ కూడా ఆర్టీసీ జేఏసీ యూనియన్ నేతలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, ఆర్టీసీ జేఏసీ ఎంప్లాయీస్ యూనియన్ హెడ్ ఆఫీస్ నుంచి.